ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 చెంచాలు పల్లి నూనె వేసానండి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు పొట్టు తీయకుండా, తర్వాత లోపల గింజలు కూడా తీయకుండా అలాగే లేతగా ఉన్నటువంటి ఆర్గానిక్‌గా దొరికినాయండి నాకు కాకరకాయలు. వాటి చాలా బాగుందనమాట. సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ప్యాన్‌లో వేపాను. ఆ తర్వాత వేసిన తర్వాత వెంటనే పసుపు పావు చెంచా, ఉప్పు 1 చెంచా, కారం 2 చెంచాలు, ధనియాల పొడి పావు చెంచా, జీలకర్ర పొడి పావు చెంచా, కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత మెంతులు. నా దగ్గర మెంతిపిండి లేదండి, మెంతులు వేశాను. అయితే మీరు ఉంటే మెంతిపిండి కూడా వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒక పావు కప్పు పుట్నాలండి, వేయించిన పుట్నాలు అంటాం కదా, చెన్నాదాలు, రోస్టెడ్ చెన్నాదాలు, అవి ఒక 4 ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేశాను అంతే. అది పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వచ్చి 8 నుంచి 10 రెబ్బల వరకు రోట్లో దంచుకొని వేశాను. వెల్లుల్లిపాయ కారం అనమాట, కాకరకాయ వెల్లుల్లిపాయ కారం. అయితే ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను కాకరకాయ ఉల్లిపాయ కారం చూపించాను, కాకరకాయతో బజ్జీ చూపించాను, కాకరకాయతో స్టఫ్డ్ కాకరకాయ, అలా చాలా మెథడ్స్ చూపించానండి. ఇది ఒక మెథడ్ అనమాట, తొందరగాను అయిపోతుంది. అయితే సెపోనిన్స్ అండ్ టెర్పనాయిడ్స్ అనే 2 ఉండడం వల్ల, ఇందులో కాంపౌండ్స్ ఉండటం వల్ల, ఇవి ప్లాంట్ కాంపౌండ్స్ అనమాట, ఉండటం వల్ల బెటర్గా ఉంటుంది, టేస్ట్ చేదుగా ఉంటుంది. ఆ చేదు అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూ చక్కగా ఇన్సులిన్ ప్రొడక్షన్కి కూడా కాకరకాయ తినటం వల్ల మనకి లాభం అనేది జరుగుతుందనమాట. అందుకని చేదు అనేది అసలు ఉండదండి. మనం బాగా కుక్ చేసుకున్నా కూడా, ఇలాగే కుక్ చేసుకున్నా కూడా చేదు అనేది అస్సలు ఉండదు. సింపుల్గా ఉన్న చాలా టేస్టీ రెసిపీ. అయితే అన్నంలో డైరెక్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది. పొడి వెల్లుల్లిపాయ ఉంది కాబట్టి. లేదు అంటే ఏదన్నా పప్పులోకి ఇలా నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది పాలకూర పప్పు అండి. పొద్దున పాలకూర, నేను బచ్చల కూర, ఒక 3 టమాటాలు వేసి పెసరపప్పు వేసానండి. అదే పప్పుచారులాగా ఉండాలని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. పాలకూర అసలు మలబార్ స్పినాచ్ అంటే ఈ బచ్చల కూర పప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే టమాటా కాంబినేషన్తో వేడివేడి అన్నం ఆ పెసరపప్పు అలా సూతింగ్గా ఉండి ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా చాలా టేస్టీగా ఉంది. తాలింపు వేయిపోయినా కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుందండి. ఆ తర్వాత ఇది కాకరకాయ వేపుడు, పొద్దున్న చేసిన ఆలుగడ్డ క్యాబేజీ, అది క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట. 2 రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి, యూట్యూబ్లో షార్ట్స్లోను వీడియోస్లో. ఆ తర్వాత ఇది కొంచెం పచ్చడి అనమాట, టమాటా పచ్చడి, కొద్దిగా ఉసిరికాయ పచ్చడి. అలా లంచ్ అనేది సింపుల్గా వేడివేడి అన్నం, స్టీమ్ రైస్ అనమాట. లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ కాకరకాయ అనేది మనం డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవచ్చు. ఉల్లిపాయ కారం వేసి చేసింది కూడా చాలా బాగుంటుంది, ఉల్లిపాయ కాకరకాయ కూర. తర్వాత ఇది బజ్జీలాగా అనమాట, సన్నగా పొడవుగా కట్ చేసుకొని శనగపిండిలో ముంచి వేస్తే కాకరకాయ బజ్జీలాగా వస్తాయి. ఈ రెసిపీస్ అన్నీ కూడా బాగుంటాయండి. కాకరకాయ చేదున్నప్పటికీ కూడా ఎక్కువ చేదు ఏమీ ఉండదు, మనం రుచిగా వండుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది మధ్యాహ్నం సింపుల్ థాలీ అనమాట. ఈరోజు నేను అప్లోడ్ చేసిన రెసిపీస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా ఏం లేదండి, హెల్త్ గురించి, రెగ్యులర్గా న్యూట్రిషన్ వాల్యూస్ గురించి, ప్రతి ఒక్క రెసిపీ గురించి చెప్తూ